మహేష్ గారితో చేశారు సినిమాలు? ఒక్కడు మర్చిపోయి ఒకటి ఉంది, ఒక్కడు మొన్న మహర్షి చేశానండి. మంచి అంటే నేను చేసిన హీరోల సినిమాలు ఉంటే ఇమ్మీడియట్గా చెయ్యాలని చెప్పేసి ఒక్కడికి మహర్షికి చాలా గ్యాప్ ఉంది. చాలా గ్యాప్ కదండి. అది 2001, ఇదేమో 4 years బ్యాక్ కదా, 2020లో. అవును. కానీ ఒకంత అదే వంశీ పైడిపల్లి గారు మీరు ఇందాక చెప్పారు రామ్ చరణ్ సినిమా ఎవడు చేసిన తర్వాత మహర్షికి వరకు వెళ్ళి కనపడితే ఇమ్మీడియట్గా కనపడిన 2 నిమిషాల్లో క్యారెక్టర్ చెప్పేసి ఆ క్యారెక్టర్కి మనోడిని పెట్టేసిరా ఓకే చేసేయండి అని. విలేజ్లో మన రాజీవ్ కనకాల నేను అండి జగపతి బాబుకి ఆపోజిట్ అయ్యి ఒక మంచి కొన్ని సీన్లు కట్ అయినాయి కానీ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ ఉన్నవరకు కూడా బాగున్నాయి. ఉన్నవరకు బాగుంటుంది. లాస్ట్లో జనాల్లో నుంచి వచ్చి దండం చాలా మంచి క్యారెక్టర్ అండి. తీసింది చాలా బాగుందండి. ఇంకా అది లెంత్ ప్రాబ్లం అయ్యి ఎడిట్లో కొన్ని పోయినాయి కానీ అసలు ఒక సీన్ అయితే ఎక్స్ట్రాడినరీ డైలాగ్ ఉంటుందండి. అది లేదు సినిమాలో. అది ఉండుంటే సాయి కుమార్ గారు చెప్పారు. సాయి కుమార్ గారు నేను చాలా సినిమాలు చేసామండి. నరహరి దగ్గర నుంచి, ప్రస్థానం దగ్గర నుంచి, అర్ధ శతాబ్దం అనే ఒక సినిమా, చాలా సినిమాలు చాలా లెంత్ క్యారెక్టర్లు చేసాం ఆయనతో జర్నీ. ఆయన ఉంటాడు పక్కన. మహర్షి సినిమాలో మన రాజీవ్ కనకాల గారు జగపతి బాబుకి అమ్ముడు పోయి మీ ఊరికి నీళ్లు రావు, మీరు వ్యవసాయం చేయలేరు, మీ పొలాలన్నీ దొబ్బుతారు, అన్నీ పోతాయి, అంతా పోద్దని అగ్రెసివ్గా డైలాగ్ చెప్తుంటే నేను పక్కన నిలబడి అది పొలాచి దగ్గర చేశారండి. అది టెన్కాశీలో చేశారు. అంతా చూసి కెమెరా నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలా చూసి ఎక్కడికి పోతాయిరా పొలాలు, ఎందుకు చేయర్రా వ్యవసాయం చేస్తారు, పొలాలు ఉంటాయి అన్నా, నువ్వు మీ ఊరెళ్ళన్నా మీ ఊరి పొలిమేరల్లో నీ కుడికాలు పడే లోపు మీ ఊరికి నీళ్ళు వస్తాయి, ఎత్తండ్రా తూములో, ఎవడరా ఆపేది అని చెప్పి ఒక 200 మంది జనాన్ని వేసుకొని వెళ్ళిపోతానండి. అంటే రాజీవ్ కనకాలకు నేను ఒకే ఊరిలో ఉండి యాంటీ అయిపోయి నువ్వు మాకు అన్యాయం చేస్తున్నావు, మేము ఆ ఊరికి సపోర్ట్ చేస్తామని చెప్పి వెళ్ళిపోయే సీన్ ఒకటి ఉంటుంది. ఆ సీన్ ఒకటే టేక్లో అయిపోయిందండి. అక్కడ పొలాలో సాయి కుమార్ గారు అరే దిల్ నీ దరిద్రం ఈ డైలాగ్తో పోయిందా అన్నాడు. అవునా? డైలాగే పోయింది. ఇంత పెద్ద సీన్ సింగిల్ డైలాగ్, అసలు ఈ డైలాగ్తో అయిపోయావు నువ్వు ఇంకా అన్నాడు. దీని తర్వాత వెంటనే 200 మందిని వేసుకొని పోయి మహేష్ బాబు దగ్గర అయ్యా మాకు ఎకరాకి 5 లక్షలు ఆర్థిక సాయం వద్దాయా, మీరు వ్యవసాయం చేయడానికి సాయం చేయండి, బంజరు భూమిలో బంగారం పండిస్తామని ఇదే జనాలతో వెళ్ళి సాయి కుమార్ గారు తీసుకెళ్తే డైలాగ్ ఉంటుంది. అది ఉంది సినిమాలో. ఇదే కదా కన్వే చేస్తుంది. అది మళ్ళీ అది మళ్ళీ లేక అవుద్దేమోనని చెప్పి కట్ చేశారు. అది ఆ డైలాగ్ కోసం సోమరాజు గారిని డబ్బింగ్ చెప్పించారు. ఆ డైలాగ్ కోసం వెతికి అది ఉంటుంది ఇది ఉంటుంది, ఏది లేదయ్యా అంతా పోయింది ఇదే ఉంది అన్నాడు ఆయన. సార్ సాయి కుమార్ గారు ఇలా అన్నారు సార్, మీ దరిద్రం ఈ డైలాగ్తో పోద్దంటే డైలాగే పోయింది పో అన్నాడు. అలా బాగా ఎక్స్పెక్ట్ చేసి ఎడిట్లో పోయిన సినిమాలు చాలా ఉన్నాయా? తక్కువ ఇలా 3-4 ప్రస్థానంలో అయ్యి. అంటే ఇది ఎమోషన్ ఉన్నది, అది ఉండుంటే నా క్యారెక్టర్ ఇంకొక లెవెల్లో ఉండేదనే దానికి ఇదే. కానీ జనరల్గా కొన్ని పోతుంటాయి పెద్ద సినిమాల్లో మనం చేసినవి కొన్ని పోతుంటాయి. పోయినా కూడా నేను చేసిన ట్రాక్లు పోయింది అయితే ఎక్కడా లేదు కదా, ఎక్కడా లేదు. హీరోలతో మంచి ఎక్స్పీరియన్స్లు సంపాదించుకున్నారు. ఓకే, బట్ మీరు వెళ్తున్న ట్రాక్లో హీరోయిన్స్ జుట్టు పట్టుకుని ఆగటాలు కొట్టటాలు ఉన్నాయి కదా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అదే సుప్రీంలో అది కొద్దిగా టెన్షన్ అండి. ఇప్పటికి కూడా హీరోయిన్స్ ని డీల్ చేయాలంటే టెన్షన్, ఎందుకంటే చాలా డెలికేట్గా ఉంటారు వాళ్ళు. అంటే డెలికేట్గా ఉంటారని మనం అనుకుంటాం. ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి చాలా అండి. అంటే ఇప్పుడు హీరోయిన్తో చెప్పండి, ఒకటి రెండు చెప్పండి. మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు, వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భాలు. వాళ్ళేమి ఇబ్బంది పడింది ఏమో మనకు ఫీలింగ్ ఉంటుంది. మనకే ఫీలింగ్. సుప్రీం సినిమాలో హీరోయిన్తో శ్రీదేవి ఇటు వచ్చాయి అని చెప్పి ఒక సీన్ ఉంటుంది, కామెడీ విలన్ అనమాట. అమ్మాయిని పట్టుకోవాలి, ఇన్స్పెక్టర్ డ్రెస్లో ఉంటుంది తను. అంటే ఆ ఫ్లోలో రాశి ఖన్నా గారు హీరోయిన్ని జుట్టు పట్టుకున్నది ఉంది మీరు చెప్పినట్టు. చాలా పర్లేదన్న పట్టుకోండి ఏం కాదు, రెజినా జుట్టు పట్టుకొని ముందుకు తోసేది ఉంటుంది ఒక షాట్లో, ఒక ఫైట్లో. చాలా అసలు వాళ్ళ వల్ల ప్రాబ్లం లేదండి అసలు. ఈవెన్ భూమికాది రాజశేఖర్ సినిమా ఒకటి నా స్టైలే వేరు అని ఒక సినిమా చేసాం. భూమికకి రేప్ అటెంప్ట్ ఉంటుంది, నేను పృథ్వీ గారు శివలింగ అసలు. అలాగా వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడింది ఏదో. అంటే హీరోయిన్స్ కదా గబక్కని ఇప్పుడు నితిన్ గారికి ఎందా జరిగింది అలాంటిది మన హీరోయిన్స్కి జరిగింది అనుకోండి.
ఏమన్నా అంటారేమోనని భయం ఉంటుంది. అంతే కదా. దాంతో హీరోయిన్స్తో ఇలాంటివి ఉండే అనగానే ముందే బాడీలో ఒక చిన్న షివరింగ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేస్తాం. అంటే మనకి గాడ్ గ్రేస్ ఏంటంటే ఫైట్స్ మన వల్ల మిస్టేక్ అయ్యి ఎవరికి దెబ్బలు తగిలినవి ఎక్కడా లేవండి. హీరోయిన్స్కి అయినా ఏదైనా చాలా జాగ్రత్తగా ఉంటాం. జుట్టు పట్టుకుంటే అలా పట్టుకొని ఎక్స్ప్రెషను ఇలా. ఈవెన్ హీరోయిన్స్తో అడిగారు మీరు, తక్కువ ఎక్స్పీరియన్స్లు కానీ నేను భయపడిన సందర్భమే కానీ ఎవరికి మన వల్ల భయపడేలాగా మనం డీల్ చేసింది బిహేవ్ చేసింది అయితే ఎక్కడా లేదు.